తెలుగు సినిమాలో హారర్ వచ్చి చాలా కాలమే అయింది. ఇప్పుడు తాజాగా మరొక సినిమా వచ్చింది. అదే 'పిండం'. సో, ఈరోజు రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి సంబంధించిన రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో, సైంటిఫిక్ థ్రిల్లర్స్ అలాగే ఎన్నో అద్భుతమైన సస్పెన్సెస్ వస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇలాంటి చేతుపడులు లేకపోతే ఇలాంటి మాయ మంత్రాలకి సంబంధించిన సినిమాలొచ్చి చాలా కాలమైంది. అయితే ఇప్పుడు తాజాగా మన ముందుకొచ్చిన 'పిండం' అనే సినిమా ఎలా ఉంది? రివ్యూలోకెళ్తే డెబ్యూ డైరెక్టర్ సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో శ్రీనివాస్ అవసరాల ఇందులో నటించారు కాబట్టే దీనికి బాగా ఎక్కువగా హైప్ వచ్చింది. శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీరావు మెయిన్ క్యారెక్టర్స్ లో చేశారు. సో హారర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాని కలాహి మీడియా బ్యానర్ లో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. సో తాజాగా దీనికి సంబంధించినటువంటి సినిమా ముందుకు రావడంతో సస్పెన్స్ హారర్ ఎలిమెంట్స్ ఉండే చిత్రాలని ఈ మూవీ ఎలా ఆకట్టుకుంది? మరణం తర్వాత అసలు ఏం జరుగుతుంది? నిజంగానే ఆత్మలు ఉంటాయా? కోరికలు తీరకుండా మరణించిన వాళ్ళు ఆత్మలుగా, దయ్యాలుగా మారుతారా? అనే విషయాల్ని తెలుసుకునే ఒక వ్యక్తిగా శ్రీనివాస్ అవసరాల యాక్ట్ చేశారు. తమని వెంటాడుతున్న ఆత్మల నుంచి ఫ్యామిలీని రక్షించుకునే వ్యక్తిగా శ్రీరామ్ నటించారు. సో ఆత్మల గురించి అన్ని విషయాలు తెలిసి తాంత్రిక శక్తి ఉన్న వ్యక్తిగా ఈశ్వరీరావు ఒక మంత్రగత్తెగా కనిపిస్తుంది. సో ఈ సినిమా నిజంగానే మనల్ని భయపెట్టేలా చేసిందా? అందరినీ నవ్వించిందా? అన్న విషయాల్లోకి వెళ్తే సో దీనికి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తోనే మన ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈశ్వరీరావు తన శక్తికే సవాలు విసిరే ఒక సంఘటన ఫేస్ చేస్తుందట. శ్రీనివాస్ అవసరాలకి ఆ విషయం చెప్తుంది. అది ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. 1990లో రైస్ మిల్ అకౌంటెంట్గా పనిచేసే ఆంథోనీ ఊరి చివర ఒక ఇల్లు కొంటాడు. భార్య పిల్లలతో ఆ ఇంట్లోకి మారుతాడు. అప్పటికే శ్రీరామ్ భార్య ప్రెగ్నెంట్. ఆమె తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా ఆత్మలు వేధించడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఆత్మల భయం నుంచి ఇంట్లోంచి వెళ్ళిపోవాలని వాళ్ళు ట్రై చేసిన ఆ ఎళ్ళనీవు. దీంతో శ్రీరామ్ ఈశ్వరీరావు సాయం తీసుకుంటారు. ఈశ్వరరావు ఆత్మల గురించి ఏం తెలుసుకుంది? మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీకి అలా రిలీఫ్ వచ్చిందా? ఆ ఆత్మల ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఎందుకు ఆయన ఫ్యామిలీనే టార్గెట్ చేసింది అనేది చూడాలంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికి భయపెట్టే ఫ్లాష్ బ్యాక్లో కథని రివీల్ చేసి సక్సెస్ సాధించాలని డైరెక్టర్ ట్రై చేశారు. ఆయన కొంతమేర సఫలమయ్యారు. స్క్రీన్ ప్లే ఈ సినిమాలో కూడా చాలా టెరిఫిక్గానే ఉంది. పెద్దగా కొత్తదనం ఉండదు కానీ ఊరి చివరిన ఇల్లు ఉండడం, ఒక గదిని ఎవరు ఉపయోగించకపోవడం, ఇలాంటి కథ మనకి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. సో ఆడియన్స్ని స్టార్టింగ్లో భయపెట్టడంలో డైరెక్టర్ మాత్రం సక్సెస్ అయ్యారు. సో స్టార్టింగ్లో వచ్చినటువంటి సీన్సే మళ్ళీ రావడంతో కొంచెం బోర్ అనిపిస్తుంది. సో ఆత్మలు కనిపించడం, కుర్చీలు ఊగడం, కిటికీలు కొట్టుకోవడం మనం ఏ సినిమాలో అయినా చూస్తాం కదా, కాబట్టి థ్రిల్ మిస్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. దానివల్ల స్టోరీ మీద మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. సో మొత్తానికి కాస్త ఇంట్రెస్టింగ్ ఉన్న క్యారెక్టర్స్తో ప్రేక్షకుల్ని బాగానే ఎంటర్టైన్ చేశారు. సో శ్రీరామ్ రవి మెయిన్ లీడ్లో బాగా నటించాడు. అలాగే ఈశ్వరీరావు తనకు డిఫరెంట్ క్యారెక్టర్ దొరికిందని చెప్పచ్చు. సో ఇక్కడ శ్రీనివాస్ అవసరాల తన పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఏదో ట్రై చేస్తుంది. సంగీత దర్శకుడు అంటే ఇప్పుడు మెయిన్గా చెప్పాలి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోరే ఈ దయాల్ సినిమాలకి బాగా ఇంపార్టెంట్ కదా, కాబట్టి బాగానే భయపెట్టాడు మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే భయపెట్టడమే హారర్ చిత్రాల ఉద్దేశం కాదు, దానికి తగ్గట్టు థ్రిల్లింగ్ అనిపించేది కథ ఉండాలి. భయపెట్టడంలో ఆయన కాస్త సక్సెస్ అయ్యారు కానీ ఇంకొంచెం కథని గ్రిప్పింగ్గా రాసుకుని ఉండాల్సింది అనేది కొంతమందికి అనిపిస్తుంది. ఫైనల్గా ఏంటంటే ఇంట్రెస్టింగ్గా టెరిఫిక్ దయ్యం సినిమాలు చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసి ఎంజాయ్ చేసేయచ్చు. కాబట్టి రేటింగ్ విషయానికి వస్తే 2.75.